కేసీఆర్ గారు నేను ఇచ్చిన సవాల్ని స్వీకరించి సమాధానం చెప్పేటువంటి ధైర్యం దమ్ము లేక తన బానిసలతో కేసీఆర్ బానిసలతో ప్రెస్ మీట్లు పెట్టించి అనేక రకాల తిట్ల పురాణాలు అవమానకరమైనటువంటి భాష మాట్లాడించి మమ్మల్ని ఏదో చిన్నగా చూపించి వాళ్ళేదో చాలా పెద్దగా అయినట్టు భావించి సంబరపడుతున్నట్టుగా కనపడతా ఉంది. కానీ నేరుగా కేసీఆర్ గారికి అనేక రకాల సమస్యలు ప్రస్తావించిన, మీకు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పండి, ఎక్కడ చర్చకు కూర్చుందామంటే అక్కడ చర్చకు కూర్చుందామని చెప్పి మేము చెప్పినాం. కానీ ఎక్కడ కూడా ఆయన ముందుకు రాలే. నేను వ్యక్తుల పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. ఇంకా వాళ్ళు చిన్న మనుషులు, వాళ్ళ కేసీఆర్ బానిసలు కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడాను. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇవాళ మాట్లాడినటువంటి వాళ్ళ బానిసలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, వాళ్ళ గుండెల మీద చేసుకొని వాళ్ళ గత చరిత్ర ఏందో గుర్తు చేసుకోమని మాత్రం కోరుతున్నా. ఒక ఆయనేమో చెన్నూరు ఎమ్మెల్యే, ఆయన నోటికి ఎట్లా భాష వస్తే మాట్లాడతాడు. ఆయనకు మనుషుల గుండెలు గాయపరచడం తప్ప బానిస మనస్తత్వంతో మాలాంటి వాళ్ళను అవమానపరచడం తప్ప తన జాతి కోసం ఎన్నడూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేయని వ్యక్తి ఆయన. తెలంగాణ ఉద్యమంలో నాకు బాగా గుర్తు, బెయిళ్లకు డబ్బులు లేకపోతే, జైళ్ళలో ఉన్నప్పుడు బెయిళ్లకు డబ్బులు లేకపోతే, కొంత ఆలస్యం అయితే బూతు పురాణాలు తిట్టిండు కేసీఆర్ జోపడి జైల్లో. బూతు పురాణాలు. నేను ఆ పురాణాన్ని ఇప్పుడు చెప్పదలుచుకోలే, ఆయన వ్యక్తిత్వం గురించి ఇప్పుడు చెప్పదలుచుకోలే. ఆయన కూడా నా మీద మాట్లాడతాడు. మళ్ళీ నేనే మళ్ళీ పట్టించుకొని, నేనే స్వయంగా కోర్టుకు పోయి, నేనే మళ్ళీ బెయిల్ తీసుకొని డబ్బులు కట్టించి బయటకు వస్తానని వచ్చిన వ్యక్తి ఆయన వాళ్ళు నా గురించి మాట్లాడతాడు. ఇంకొక ఆయన టికెట్ ఇస్తే ఓడిపోయి టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని ఆనాటి అధికార పార్టీ రాజశేఖర రెడ్డి పంచాన్ని చేరి టీఆర్ఎస్ పార్టీని తిట్టిన వ్యక్తి ఆయన. మళ్ళీ ఆయన వచ్చిండు, మళ్ళీ ఇక్కడ ఎంపీ అయిండు, ఎమ్మెల్యే అయిండు. ఇంకొక ఆయన కూడా అట్లే కొంచెం రిపరేప్ అన్నప్పుడేమో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, కొంచెం ఉద్యమం సన్నగిల్లంగానే మళ్ళీ వేరే పార్టీకి వేయండ్రు. మళ్ళీ మేమందరం కలిసి కొట్లాడి తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీలో చేరేటోడు ఒకడు. ఇట్లా ఊసరే వెల్లులా రంగులు మార్చిన వాళ్ళు, చిన్న పని కాకపోతే బూతులు తిట్టిన వాళ్ళు ఇవాళ నన్ను అంటారు. నేనట వార్డు మెంబర్ కూడా గెలవలే అట, కౌన్సిలర్ కూడా గెలవలే అట. ఎప్పుడు నా ప్రయత్నం చేయలే. 2002లో టీఆర్ఎస్ పార్టీలో జైలు కాకముందు నేను ఎప్పుడూ ఓ సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డోని కాదు, ఓ కౌన్సిలర్ పదవి కోసం పోటీ పడ్డోని కాదు, ఎలక్టోరల్ రాజకీయాల్లో ఉన్నవాడిని కూడా కాదు. నేను ఎమ్మెల్యే అవుతా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి రాలే. 2002లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆనాటి మా జిల్లా అధ్యక్షులు దేశపాండే గారు ఎప్పుడైనా అవసరాల కోసం నాకు వచ్చినప్పుడు సాయం చేసేదాన్ని. అట్లట్లా సంబంధాలు పెరిగి మీలాంటి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ కోసం ప్రజలందరూ పోరాటం చేస్తూ ఉన్నప్పుడు అవగాహన ఉన్న వాళ్ళు ఎందుకు దూరం ఉంటుండ్రు, రాజేంద్ర గారు మీరు రండి అంటే, ఆనాడు గజ్వేల్ నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గం, అది ఓపెన్ నియోజకవర్గం కాదు, రిజర్వ్ నియోజకవర్గం. నేను ఆనాడు ఏదో గజ్వేల్లో పార్టీలో జాయిన్ అయితే ఎమ్మెల్యే అయితే అనేటువంటి కాన్సెప్ట్తో ఎప్పుడు పోలే పార్టీకి. ఎమ్మెల్యే అయితేనే తెలంగాణ ఉద్యమంలో జాయిన్ అయిన వ్యక్తిని కాదు నేను. అట్లా వచ్చిన తర్వాత నా పోరాట పడిమ చూసి
నా పనితనం చూసి నేను 2003లో వీళ్ళకి ఐడియా ఉండాలి, పల్లెబాట ముగింపు సమావేశం కమలాపూర్లో పెట్టినాడు. ఎన్ని వేల మంది మహిళలతో ఆరతి పట్టించినో, ఎంత సూర్యకిరణాలు కూడా కిందికి కాకుండా ఇట్లా బండిల్స్ కట్టించి పెద్ద సభ నిర్వహించి, ఆ సభలోనే స్వయంగా కేసీఆర్ గారు ఇంత గొప్ప సభకి ఈ ప్రాంతంలో పెట్టిండని చెప్పి కితాబిచ్చిండు కేసీఆర్ గారు. ఆ పనితనం చూసి 2004లో టికెట్ ఇచ్చిండు. 2004లో టికెట్ ఇస్తే అందరితో పాటుగా మరి 50 మందికి టికెట్ ఇస్తే మేము 24 మంది గెలిచినాం. మేము 52 మందికి టికెట్ ఇస్తే అందులో గెలిచింది 26 మంది. 2008లో ఆనాడు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని చెప్పి ప్రతిపాదన పెడితే 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు ఆనాడు వేరే పార్టీ వాళ్లకు అమ్ముడు పోతే మిగిలింది 16 మంది మాత్రమే. ఆ 16 మంది ఖైరతాబాద్లో ఒక సీటు ఖాళీ, జగన్ రెడ్డి గారి సీటు ఖాళీ అయితే 17 అవుతున్నారు. ఈ 17 మంది పోటీ చేస్తే కేవలం గెలిచింది 7 మంది మాత్రమే. ఆ 7 మందిలో నేను ఒకరిని. ఆ సందర్భంలో 2004 మెజార్టీ కంటే కూడా 2008 ఎన్నికల్లో మెజార్టీ పెరిగి గెలిచిన బిడ్డను నేను అంటే నా ఫలితాలు లేకపోతే, నా కెపాసిటీ లేకపోతే, మరి 2004లో కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ ఉన్నప్పుడు వచ్చిన మెజార్టీ కంటే 19,800 మెజార్టీ 2004లో వస్తే 2008లో 23,000 పైచీలకు వచ్చింది. అంటే నేను పంతనం ఉన్నట్ట లేనట్ట, నేను బానిసనా లేకపోతే కేసీఆర్ బొమ్మతో గెలిచినా వారికి అర్థం కావాలి. నేను ఒకటే అడుగుతున్నా, ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ఓడిపోలే. 2004లో, 2008లో, 2009లో, 2009లో అయితే 52-54 సీట్లకు పోటీ చేసింది టీఆర్ఎస్ పార్టీ. తెలుగుదేశం, సిపిఐ, సిపిఎంతో అలయన్స్ పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ఆనాడు డైరెక్ట్ బీఫామ్లు 45, ఇండైరెక్ట్ బీఫామ్లు ఒక 8 ఇస్తే 54 మంది 53 మంది పోటీ చేస్తే గెలిచింది కేవలం రాజశేఖర మాటలు చెప్పాలంటే పట్టుమని 10 గెలవలే రాజేంద్ర, నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటామని చెప్పి ప్రశ్నించింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నిండు సభలో గుర్తు చేస్తున్నాను. ఆ 54 మంది పోటీ చేసినప్పుడు కూడా 10 మంది గెలిస్తే ఆ 10 మందిలో నేను ఒకరిని. 2010లో రాజీనామా చేసిన మళ్ళా ఆసారి 76,000 మేడతో గెలిచిన మేము. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత పోటీ చేసిన బ్రహ్మాండమైన మేడతో గెలిచినాం. 2018 ఎన్నికల్లో ఇదే కేసీఆర్ గారు ఎవరెవరైతే కొంత స్వతంత్రంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారో, ఎవరెవరైతే నాకు లాయల్టీగా ఆయన దృష్టిలో బానిస మనస్తత్వం ఉంటేనే లాయల్టీ ఉన్నట్లు లెక్క. కాబట్టి మెదడు ఉన్నవాడు కానీ, ఆలోచించేవాడు కానీ, స్వతంత్రంగా ఉండేవాడు కానీ, ఆత్మగౌరవం కలిగిన వాడు కానీ ఆయన దృష్టిలో లీడర్ కాదు. ఆయన దృష్టిలో లీడర్ అంటే బానిస అయితే లీడర్. కాబట్టి 2018లో కొద్దిమంది మంత్రులను, కొద్దిమంది ఎమ్మెల్యేలను వీళ్ళు గెలిస్తే రేపు మళ్ళీ మంత్రులు అవుతారు, రేపు నాకు పూర్తి స్థాయిలో కంట్రోల్ ఉండదు, వీళ్ళని చూసి ఇంకోడు ఎదురు మాట్లాడే ఆస్కారం ఉందని చెప్పి చాలా మంది మీద ఎదుటి పార్టీలతోటి లింకప్ అయి వాళ్ళకు డబ్బులు పంపించి ఓడగొట్టే ప్రయత్నం చేసిండ్రు. అందులో నేను ఒకరిని. 2018 ఎన్నికల్లో అధికార పార్టీలో ఉండి ఆర్థిక మంత్రిగా ఉండి పోటీ చేస్తున్నప్పుడు నా ఇంటి మీద ఎలక్షన్ అధికారులతో దాడులు చేయించి డబ్బులు దొరికినాయని చెప్పి మా మీద కేసులు పెట్టి సందర్భాన్ని ఇప్పటికి మర్చిపోం. జనరల్గా ఎక్కడ కూడా అధికార పార్టీలో ఉండి మంత్రులు ఉన్న వాళ్ళ మీద ఎలక్షన్ అధికారులు కొంచెం చూస్తున్నట్టు ఉంటారు, అధికార యంత్రాంగం కూడా చూస్తున్నట్టు ఉంటుంది. కానీ ఎక్కడ దాడి జరగలేదు, నా దగ్గర మాత్రం దాడి జరిగింది. అంతేకాదు, ప్రగతి భవన్ కేంద్రంగా నా కొద్దిమంది స్థానికంగా ఉంటున్న నాయకులను ప్రలోభపెట్టి డబ్బులు ఇచ్చి కరపత్రాలు కొట్టించిండు, వాల్ పోస్టర్లు కొట్టించిండు. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఏసీబీ ఇలాంటి అన్ని సంస్థలకి నా మీద కాంప్లైంట్ ఇప్పించిండు. అన్ని సంస్థలకి 2018 ఎన్నికల కన్నా ముందు నా హుజరాబాద్లో ఇప్పటికి కూడా ఛార్జ్షీట్ ఉంటుంది, వాళ్ళతోటి ఇవన్నీ కూడా చేయించిండు. అయినా నా హుజరాబాద్ ప్రజలు ధర్మాత్ములు కాబట్టి, పుణ్యాత్ములు కాబట్టి, వాళ్ళ బిడ్డగా నేను 20 ఏళ్ళుగా వాళ్ళ కళ్ళ ముందు కదలాడుతున్న బిడ్డను కాబట్టి
ఇవాళ గొప్ప మెజార్టీతో నన్ను గెలిపించి మళ్ళీ అసెంబ్లీ పంపించిండ్రు. నాలాంటోని మీద ఏ ప్రయోగం చేసిండో వేరే వాళ్ళ మీద కూడా ప్రయోగం చేసిండ్రు, కానీ పాపం చాలా మంది ఓడిపోయిండ్రు. చాలా మహబూబాలో ఒక ఆయన ఉన్నాడు, అట్లనే ఖమ్మంలో ఒక ఆయన మీద ప్రయోగం చేసిండ్రు, నిజామాబాద్లో ఒక ఆయన మీద ప్రయోగం చేసిండ్రు, నా కరీంనగర్లో ఇంకొకరి మీద ప్రయోగం చేసిండ్రు, ఇద్దరి మీద. వాళ్ళందరూ పాపం ఓడిపోయిండ్రు, నేను ఒక్కరిని మాత్రం గెలిచిన. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.